దీనికి నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? టమాటో మష్రూమ్. టమాటో మష్రూమ్ కర్రీ అనమాట. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసాయి. ఓకే అండి. మష్రూమ్, టమాటో గ్రేవీ, గ్రీన్ చిల్లీ, పసుపు, సాల్ట్, హోల్ గరం మసాలా, టమాటో, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. మష్రూమ్ టమాటో కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండుగ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. చాలా గుద్ది వేయండి. ఓకే అండి. మష్రూమ్ కర్రీకి మనకి ముందుగా మనం మష్రూమ్ అనేది బాయిల్ చేసి పెట్టుకున్నామని, ఎందుకంటే మష్రూమ్ మీద మనకి మట్టి అనేది లేకుండా ఉండాలంటే వేడి నీళ్ళల్లో కొంచెంసేపు వేసేసి దీనిలో పసుపు, సాల్ట్ ఇట్లాంటి ఏం అవసరం లేదండి. వేస్తే కొద్దిగా మష్రూమ్ అనేది బ్లాక్ కాకుండా కొద్దిగా లైట్గా పసుపు వేసుకుంటే కనుక మనకి అవి ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఫ్రిడ్జ్లో ఒక 2-3 డేస్ ఉన్నా కానీ అవి బ్లాక్ కాకుండా ఉంటాయి. మనకి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలా. అంటే బాయిల్ చేసుకొని పసుపు వేసుకొని బాయిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2-3 డేస్ ఉంటాయా? అవునండి. ఓకే. అంటే మనకి అవి బ్లాక్ అనేది కాకుండా 2-3 డేస్ ఉంటాయి. మామూలుగా అయితే మష్రూమ్ మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక బాయిల్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. మనకి అట్లాగే పచ్చి మష్రూమ్ తీసుకొచ్చి డీప్ ఫ్రిడ్జ్లో కానీ కూల్ రూమ్లో కానీ పెట్టుకుంటే కనుక తొందరగా బ్లాక్ అయిపోతాయి, పాడైపోతాయి. కాబట్టి బాయిల్ చేసి పెట్టుకుంటే మనకి 3-4 డేస్ ఉంటాయండి. సో ఓకే అండి. ఇందులో మనం ఇది 2-in-1గా చేస్తున్నాం. మనం వెజ్కి నాన్ వెజ్కి దగ్గరలోగా ఈ గ్రేవీ అనేది మనం రెడీ చేస్తున్నాము. దీనిలో కొద్దిగా జీరా, అలాగే ఆవాలు, కొద్దిగా హోల్ గరం మసాలా, అలాగే ఇప్పుడు ఆనియన్ అని ఆ ఫ్లేవర్ కూడా మనకి ఆయిల్ మొత్తం పట్టుకుని అట్లాగే ఆనియన్లకు మన కర్రీలకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. డైరెక్ట్గా వేసే కన్నా కొద్దిగా దమ్ వేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే. సో అంటే మనం ఏదైతే హోల్ గరం మసాలా వేసామో అది లైట్గా దంచి. అవునండి. ఓకే. గ్రీన్ చిల్లీ, కొద్దిగా పసుపు. ఓకే. సో మనకి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను కర్రీస్లో కూడా యూజువల్లీ అయితే మనకి రైసెస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, లేదా కర్రీస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ రావడానికి, మంచి టేస్ట్ రావడానికి. అయినా అవునండి. ఇందులో మనం టమాటా యాడ్ చేసుకున్నాం. ఓకే. టమాటా అనేది చిన్న చిన్న పీసెస్ కానీ లేకపోతే అలా పొడుగు పొడుగు కానీ చిన్న చిన్న పీసెస్గా, మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో. ఓకే. టమాటో యాడ్ చేస్తాము. సో టమాటో దీంట్లో ఫస్ట్ యాడ్ చేస్తారు ఎందుకంటే టమాటో తొందరగా మగ్గిపోతుంది. మనం యూజువల్లీ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాం కదా, ఒక దించే ఒక 5 minutes బిఫోర్. 5 minutes బిఫోర్ అలాగే యాడ్ చేసుకోవచ్చండి. దీనిలో మనకి టమాటా ఏదైతే టమాటా కర్రీ చేసినా టమాటా అనేది కొద్దిగా గ్రేవీ టైప్లో ఫామ్ అయితే కనుక ఆ టేస్ట్ అనేది మనకు బాగుంటుంది, డైరెక్ట్ లాస్ట్లో వేసుకోకుండా. ఇప్పుడు ఇందులో మనం మష్రూమ్ యాడ్ చేద్దాం. మష్రూమ్ అన్ని ఈ మష్రూమ్ మనం 1/2 చేసుకున్నామండి, కట్ చేసి బాయిల్ చేసి కట్ చేస్తున్నాం. ఓకే. సో మష్రూమ్ కూడా ఇమీడియట్గా వెంటనే యాడ్ చేసుకున్నాము. అంటే ఇది మీరు మనం కర్రీ అన్నాం కదా, కొంచెం ఎక్కువ గ్రేవీ లాగా అవుతుందా లేకపోతే నార్మల్గా కొంచెం దగ్గరగానే అవుతుందా కర్రీ? గ్రేవీ లాగా వస్తుందండి ఇది. ఓకే. ఇందులో మనం టమాటా గ్రేవీ కూడా ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆ గ్రేవీ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు టమాటా గ్రేవీ యాడ్ చేద్దాం. ఓకే. టమాటో డైరెక్ట్ పేస్ట్ చేసేసారా లేకపోతే ఇంకా బాయిల్ చేసి ఏమైనా పేస్ట్ చేసారా? టమాటా బాయిల్ చేసి మనం పేస్ట్ చేసినామండి. బాయిల్ చేసి పేస్ట్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు అలా సరిపోతుందా, దాంట్లో ఏదైనా వాటర్ యాడ్ చేసుకోవచ్చు? దీనిలో వాటర్ యాడ్ చేసుకుందాం అండి, కొద్దిగా యాడ్ చేసుకుందాం. చాలా కొద్దిగా యాడ్ చేయండి. ఓకే. యా. సో వాటర్ యాడ్ చేసాము. మనకి అన్నీ కూడా కనిపిస్తున్నాయి మనం ఏమేమైతే వేసామో, ఆనియన్స్ కానీ, గ్రీన్ చిల్లీస్ కానీ, టొమాటోస్ కానీ, మష్రూమ్స్ అండ్ జీరా, లవంగాస్ ఇవన్నీ కూడా. లైక్ కావాలంటే కనుక గరం మసాలా అనేది కొంచెం దంచి కూడా వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఓకే.
సాల్ట్, ధనియా పౌడర్ని, ఓకే. సో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము, దీంట్లో మనం మసాలాస్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు, ఒక ధనియా పౌడర్ ఒకటే యాడ్ చేసాము అంతే కదా. ఇందులో ఇది ఇప్పుడు కారపొడిని, సో కారం అనేది మీరే ఇక్కడ ప్రిపేర్ చేస్తారా ఉలవచారులో, లేకపోతే బయట నుంచి ఏదైనా కొనుక్కొని తెస్తారా? ఎందుకంటే మంచి రెడ్ కలర్లో ఉంది కదా. కారం అనేది ఇక్కడే ప్రిపేర్ చేస్తామండి, బయట నుండి అనేది చాలా తక్కువ అండి. 3 మ్యాంగో చిల్లీ పౌడర్ ఇట్లాంటి కొన్ని వాడుతూ ఉంటాం, అది మ్యాక్సిమం అయితే ఇక్కడే ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఇంకా వాటర్ ఏమైనా యాడ్ చేయాల్సి వస్తుందా, లేకపోతే ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడ్డ తర్వాత కర్రీ అనేది అయిపోతుంది అంటారా? సరిపోతుందండి మనకి, ఇది కర్రీ అన్నం కాబట్టి మరీ ఎక్కువ టైట్గా కానీ మరీ ఎక్కువ లూజ్గా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఓకే మనకి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ వాటర్ యాడ్ చేసాము, లైక్ టొమాటో గ్రేవీ యాడ్ చేసాం, టొమాటోస్ మష్రూమ్స్ అన్ని యాడ్ చేసాం కాబట్టి అవి కొంచెం బాయిల్ అవ్వడానికి, కుక్ అవ్వడానికి మనం టైం ఇంకొక 2-3 minutes ఉంచాలి. మనకి బాయిల్ చేసిన మష్రూమే కాబట్టి దానికి మసాలా పట్టుకుంటే సరిపోతుంది. దీనిలో కొత్తిమీరని, సో కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం. సో కాకపోతే మష్రూమ్ తింటే చాలా బలం కదా, మంచిది కదా ఆరోగ్యానికి. యా ఇప్పుడు ఇది అయిపోయింది, ఇంకా ఎంత టైం పడుతుంది మనకి? ఓకే అండి, మనకి కర్రీ మొత్తం కూడా రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసి ఒక బౌల్లో తీసేసుకున్నాం. ఓకే. సో మష్రూమ్ టొమాటో కర్రీ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసాము, ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాము. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మనం దేంట్లో అయినా సరే బాగుంటుంది యాక్చువల్లీ, లైక్ రోటీస్ కానీ రైస్ కానీ ఎందులోకైనా సరే వచ్చేస్తుంది. కొద్దిగా కొత్తిమీరని, టమాటో మష్రూమ్ కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. ష్యూర్. సో చూసారు కదా, గుమగుమలాడే టమాటో మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దాం. సూపర్, మంచి స్పైసీగా ఉంది. యాక్చువల్గా నాకు లవంగా కూడా వచ్చింది. సూపర్, చాలా చాలా బాగుంది. మసాలా ఫ్లేవర్ వచ్చి, ధనియా పౌడర్ టేస్ట్ తెలిసి స్పైసీగా ఉంది, టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. పండుగ ఈరోజు 2 డిషెస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకటి ఏమైనా ఫ్రై, ఇంకొకటి ఏమైనా కర్రీ, చాలా బాగున్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు మన వాట్ ఏ టేస్ట్లో ఎంత బాగున్నాయో, నిజంగానే వాట్ ఏ టేస్ట్ అనిపించినాయండి. పెప్పర్ ఆలూ ఫ్రై, అలాగే మష్రూమ్ టొమాటో కర్రీ చాలా బాగున్నాయి కదా, వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. సో మరి మీకు కూడా వాట్ ఏ టేస్ట్ అనిపించాలి అంటే తప్పకుండా ట్రై చేయాలి. అండ్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన డిషెస్తో కలుసుకుందాం. అండ్ సీ యూ, టేక్ కేర్.